హాయ్ గైస్, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు ఉచమ్మ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో మా అత్తవారింట్లో అయితే స్టార్ట్ అవుతుంది. అత్తయ్య మామయ్య ఆ రోజు పసుపు కుంకాలు ఇవ్వాలి అనేసి సడన్గా అయితే మార్నింగ్ బయలుదేరామండి. మొత్తం కూడా మా ఆచారం ప్రకారం, మా సాంప్రదాయాల ప్రకారం మేము ఈ పండగని, ఈ ఫెస్టివల్ని ఎలా చేసుకుంటామో ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను. మొత్తం కూడా ఈ పండగకి సంబంధించినవే ఈ వీడియోలో మొత్తం ఉంటుందన్నమాట. అయితే ఫస్ట్లీ ఇంకా మార్నింగే లేవగానే ఇంటి గుమ్మాలు ఉంటాయి కదా, ఇంటి గుమ్మాలన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని మనం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా దేవుని గదిలో అయితే దీపారాధన చేసుకోవాలి. మేము ఇంకా వేరే ఊర్లో ఉంటున్నాం కనుక మా అత్తయ్య మేము వచ్చేసరికి ఇల్లంతా శుభ్రం చేసేసి దీపారాధన కూడా చేసేసిందండి. నేను కూడా ఇంట్లో దీపారాధన చేసుకొని వచ్చేసైతే ఇక్కడ ఫస్ట్ దేవుని గదిలో కొబ్బరికాయ అయితే కొట్టేసి అగరబత్తి అవి అయితే వెలిగించుకుంటున్నాను. ఇంకా దీని తర్వాత ఫస్ట్ ఇలా ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత మా అమ్మవారు పైడితల్లి అమ్మవారు అనమాట. ఆల్రెడీ చాలా వీడియోస్లో పోస్ట్ చేశాను. అంటే ఇలా అదే మా సొంత ఊరు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చాక ఫస్ట్ దేవుని గదిలో అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చేసి అయితే ఫస్ట్ ఇదంతా ఉంది కదండి, ఇదంతా నీట్గా పేడతో కల్లాపి చల్లాలన్నమాట, అలకాలి. అలికిన తర్వాత అమ్మవారికి నీట్గా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి అప్పుడు అమ్మవారికి దీపం అవి పెట్టుకోవాలి. అయితే మా అత్తయ్య ఇవన్నీ చేసేసిందండి. నేను ఇక్కడ దీపం మాత్రమే వెలిగిస్తున్నాను. దీపం వెలిగించేసి ఇంకా అగరబత్తులు అవి వెలిగించేస్తున్నాను. వెలిగించుకున్న తర్వాత ఇంకా నేను ఫ్లవర్స్ అవి తీసుకొచ్చాను ఇంటి నుంచే. మనకి గార్డెన్ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ అయితే అవి కూడా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ అంటే పసుపు కుంకుమ ఉంటాయి కదా, అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ కూడా పట్టుకొని నమస్కరించుకున్నాక కొబ్బరికాయ కొట్టేద్దాం అనేసి అయితే ఇలా నమస్కరించుకుంటున్నాను. యాక్చువల్లీ మా తల్లికి ఏంటి అనేసి అంటే అనుకోవచ్చు గుడి లేదా అని, ఇంకా గుడి ప్రిపరేషన్లో ఉన్నారండి, కడుతున్నారు. కానీ అమ్మవారికి స్థానబలం అనేది ఉంటుంది కదా, అలా అమ్మవారికి స్థానబలం ఇక్కడ అనమాట. ఫస్ట్ నుంచి అమ్మవారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా ఎదురు పొదల్లోనే ఉన్నారు. అందుకని తల్లిని ఇక్కడ మేము ఆరాధిస్తాము. అయితే ఇంకా గుడి కట్టాలి అనుకుంటున్నాము. గుడి కట్టిన తర్వాత కూడా ఒకసారి వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అయితే ఈ వీడియోలోకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే ఈ ఎదురు పొదల్లో పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అంటే 3 సంవత్సరాలకు అలా గ్రామదేవత పండగ తీసుకొస్తారు కదా, అలా తీసుకొచ్చేటప్పుడు ఇదంతా పందిరి వేసేసి నీట్గా కల్లాపుతో అలికి ముగ్గులు వేస్తారండి. అలానే మా జర్రవారు ఆడపిల్ల అన్నట్లు అనమాట ఈ తల్లి. అలా నెక్స్ట్ మా పంట భూములు ఉంటాయి కదా, మా పంట భూముల్లోనే ఈ తల్లి ఉంటుంది అనమాట. మాకు ప్రత్యేకత అనమాట ఎక్కువ పైడితల్లి అమ్మవారు. మేము ఎక్కువ కూడా పూజలు చేసేది కూడా మేమే ఎక్కువ ఈ తల్లికి. అలా ఇంకా అమ్మవారికి, పైడితల్లి అమ్మవారికి అక్కడ కొబ్బరికాయ ప్రసాదం అన్నీ సమర్పించుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చేసాం. పక్కనే ఉంటుందండి పైడితల్లి అమ్మవారికి ఒక 10 అడుగులు వేస్తే ఇది పోలమ్మ తల్లి, అంటే పైడితల్లి అమ్మవారి చెల్లి అన్నట్లు అనమాట. ఇంకా ఈ తల్లి కూడా చెట్లు పొదల్లోనే ఉంటుంది. ఇది అడ్డాకుల చెట్టు అంటారు కదా, అడ్డాకులు అంటే కొంతమందికి ఐడియా ఉంటుంది. ఆ చెట్టు పొదల్లో ఉంటుంది అనమాట ఈ తల్లి. అయితే ఈ పండగ ఏంటి అనేసి అంటే చెప్దాం అనుకుంటున్నాను. ఈ మ్యాటర్ ఎంతో చెప్పేస్తున్నాను. అయితే ఈ 2 తల్లిలకి మనం ముందు కొబ్బరికాయ పసుపు కుంకాలు ఇచ్చుకున్న తర్వాత అంటే ఈ పైడితల్లి అమ్మవారు నెక్స్ట్ పోలమ్మవారు ఉన్నారు కదా, వీళ్ళకి ముందు మనం దేవుడి గదిలో దీపారాధన చేసుకున్న తర్వాత ఈ తల్లికి కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకాలు ఇచ్చుకున్న తర్వాత మనం ఈ తర్వాత ప్రాసెస్లోకి అయితే రావాలి. ఈ పండగ ఏంటి అంటే మాకు జీడి తోట ఉందండి, మాకు పొలాలు ఉన్నాయన్నమాట ఎక్కువ. ఈ జీడి తోటలు ఉన్నాయి కనుక ఆ జీడి పళ్ళు, జీడి పిక్కలు అంటారు కదా, అవి కొయ్యాలి అంటే ముందు ఇవన్నీ మొక్కు చెల్లించుకోవాలన్నమాట. అలా అనమాట.
అందుకనే ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇది జీడి తోటలాకైతే వచ్చేసాం. మా తోటికోడలు అదే చెప్తుందండి. మేము జీడి పళ్ళు కొయ్యాలి అంటే ముందు మేము ఇవన్నీ చేసుకొని కోడి కొయ్యాలని చెప్తుంది. అయితే వాయిస్ అనేది అంత బాగా వినిపించట్లేదని నేనైతే వాయిస్ కట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ముందు ఆ తల్లులందరికీ మనం మొక్కు తీర్చుకున్న తర్వాత జీడి తోటలాకైతే వచ్చేసాము. మెయిన్ ఈ పండగ ఏంటంటే జీడి తోటలో జీడిపళ్ళు ఉంటాయి కదా! జీడిపళ్ళు, జీడి పిక్కలు అవి కొయ్యాలి అంటే ముందు ఇవన్నీ చేసుకోవాలి. అవన్నీ ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా చూపించాను. నెక్స్ట్ ఇక్కడ చిన్న బ్రేక్ లాగా అనమాట. అంతలోపు అత్తయ్య, మామయ్య ఇవన్నీ చేయాలనమాట. వాళ్ళున్నారు కనుక మేము ఇంకా చిన్నవాళ్ళం మాకు తెలీదు కనుక వాళ్ళే అన్నీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే వంకాయలు వేశారు అత్తయ్య, మావయ్య అక్కడక్కడ. అవైతే చూపిస్తున్నాను. ఇంకా జీడి తోటలో ఇలా నీట్‌గా అలికేసి ముగ్గు పెట్టేసి దీపం నెక్స్టు పసుపు, కుంకుమ అన్నీ వేసుకొని 2 ఆకులు పెట్టేసి అందులో ప్రసాదం అన్నీ పెట్టుకోవాలనమాట. ఇవన్నీ కూడా మామయ్య గారే చేయాలి. అయితే మామయ్య గారైతే ఫస్ట్ దీపం పెట్టేసి అగరబత్తులు అవన్నీ కూడా వెలిగించుకున్నారు. ఇవన్నీ వెలిగించుకున్న తర్వాత ఆహ్, ఏ అమ్మవార్లకైనా గుగ్గిలిం పొగ అనేది మోస్ట్ ఇంపార్టెంటు. అందుకని గుగ్గిలం పొగ అన్నీ వేస్తారనమాట. ఇలా అదే అడుగుతుందనమాట. మీరే చేయాలా అనేసంటే, నేనే చేయాలమ్మా అనేసి అంటున్నారు. మా అయ్యగారైతే ఇంకా అంతలోపు అయితే కోడి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నామనమాట. ఇలా మా ఆచారాలు, మా సాంప్రదాయాలు ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి కదా! మేమైతే ఇలా చేస్తాం. ఫస్ట్ పంట చేతికొచ్చే ముందు ఇలా మొక్కునైతే సమర్పించుకుంటాం. మెయిన్ ఇదనమాట. మనం కూడా వరి కోసేటప్పుడు మొక్కు చెల్లిస్తాం కదా! అలా మా అత్తవారేమో ఇలా జీడి పిక్కలు కొయ్యాలి అంటే అక్కడ కొబ్బరికాయ అవి కొట్టి దీపం అన్నీ పెట్టి కోడి సమర్పిస్తారనమాట. ఆ కోడికి, కోడి కాళ్ళకి, తలకి పసుపు రాస్తారు. పసుపు రాసేసి ఇలా చూసారు కదా! మా అయ్యగారైతే గుగ్గులం పొగ పెడుతున్నారు. గుగ్గులం పొగ అయితే పెడతారు. గుగ్గులం పొగ పెట్టుకున్న తర్వాత నమస్కరించుకుంటారనమాట. మంచిగా ఉండాలి పిక్కలన్నీ కూడా అంటే పంట చేతికి బాగా రావాలి అనేసి. మబ్బేమైనా వచ్చిందనుకోండి పిక్కలన్నీ పోతాయి కదండీ వర్షం అలా అయితే. అలా కాకుండా పంట మా చేతికి బాగా రావాలని నమస్కరించుకుంటున్నారు. అయితే నమస్కరించుకొని ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉందండి. కోడికి రైస్ వేస్తారు. బియ్యం వేస్తారు. బియ్యం తిన్నది అనేసంటే అమ్మవారు కోరిక తీర్చినట్లే అనేసనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెంటిమెంట్ కదా! అలా కోడికైతే ఫస్ట్ రైస్ గుగ్గులం పొగ పెట్టి రైస్ వేస్తారనమాట. అది చేస్తున్నారు మా అయ్యగారిక్కడ. ఇక రైస్ వేసి రైస్ తిన్నది అంటే ఇంకా మంచే జరుగుతదన్నట్లనమాట. ఇంకా రైస్ వేసుకున్న తర్వాత కోడినైతే ఈ తోటలోనే కోసేస్తారనమాట. ఇలా కోసుకొని తల్లికైతే సమర్పించేసి పంట మా చేతికి బాగా రావాలని మొక్కుకుంటారు. ఇలా చేస్తారండి మా ఆచారం ప్రకారం. ఇలా అయిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ జీడిపళ్ళైతే ఇప్పుడు చూస్తున్నారు కదా! మా మామయ్యగారైతే "నీ చేతులతో కోసేయమ్మా మా జీడిపళ్ళైతే" అనేసంటే అలా చెట్టుకైతే నమస్కరించేసి ఇంకా జీడిపళ్ళైతే కట్ చేస్తున్నాను. ఇలా జీడిపళ్ళు కట్ చేసుకునేవి అప్పుడే తినేయకూడదండి. నేను ఫస్ట్ దేవుడి గది చూపించాను కదా మా ఇంట్లో. అలా దేవుడి గదిలో పెట్టాలనమాట. ఒక 3 గానీ, 5 గానీ బేస్ సంఖ్యలో పెట్టుకున్న తర్వాత అప్పటి నుంచి ఈ జీడి పిక్కలు కొయ్యొచ్చు, జీడి పళ్ళు కూడా కొయ్యొచ్చనమాట. ఇది మా ఆచారం. ఇలా చేస్తామనమాట. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు గదా! అందుకనే చెప్తున్నాను. మా ఆచారాలు ఇలా ఉంటాయి. ఇంకా జీడిపళ్ళు కోసేసాక దేవుడి గదిలో కూడా పెట్టేశాను. అయితే మీకు కూడా ఇటువంటి ఆచారాలు ఉన్నాయా? ఉంటే కనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఎక్కడ షూట్ చేయలేదు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్